నేను ఈ మధ్య విన్నాను. మన మిత్రుల ద్వారా ఇలాంటి ఒక లిపి గేమ్ ఆట అనే ఒక యాప్ రాబోతుంది. దాంట్లో మహాభారతం పూర్తిగా సంగ్రహంగా మహాభారతం గురించి మొత్తం వివరించబోతున్నాం. అదొక తమాషాగా, అందంగా, సరళంగా, సహజంగా ఒక ఆట రూపంలో ఉంటుంది. ఆసక్తి కలిగించే విధంగా, ఆసక్తిదాయకంగా ఉంటుందని తెలిసింది. చాలా సంతోషం. అది నేను గూడా త్వరలో దాన్ని చూసి, తప్పకుండా ఆడి సార్. ఎందుకంటే నేను గూడా నిత్య విద్యార్థిని కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆ నిరంతర అన్వేషణ నాకుంది కాబట్టి నేను ఇంకా ఈ మహాభారతం ద్వారా నేను ఇంకెన్నో విషయాలు నేర్చుకోవాల్సి, చదువుకోవాల్సి ఉంది కాబట్టి తప్పకుండా ఈ యాప్ నేను డౌన్లోడ్ చేసుకొని నేను ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటాను. నేను విద్యార్థినే కాబట్టి. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి యాప్‌లు రావడం, ఇలాంటి ఎందుకంటే జనాన్ని నడిపించాలంటే జనంతో పాటు కొన్నాళ్ళు నడిచిన తర్వాత జనాన్ని నడపాలి. అట్లాగే ఈరోజు ఏముంది? ఈరోజు సమాజంలో ఏముంది? ప్రగతి ఎలా ఉంది? ఆ ప్రగతిలో ప్రథమ స్థానంలో ఏముంది? ఎలాంటి వాతావరణంలో మనం ఉన్నాం? ఏ వస్తువులు ఉన్నాయి? ఏ అంశాలు ఉన్నాయని మనం మనం గుర్తెరిగి దాని ద్వారానే మార్పుని తీసుకొచ్చే ప్రయత్నం చేసే భాగంలో ఇలా మీరంతా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. యాప్ అందరూ చూస్తున్నారు. అందరికి అందుబాటులో ఉంది. అందరి చేతుల్లో ఉంది. ఎక్కడికో పుస్తకం అని చెప్పి మళ్ళీ పుస్తకాలు ప్రచురించకుండా యాప్ ద్వారా కొత్త విషయాలు, పాత విషయాలు కొత్తగా చెప్పే ప్రయత్నం చేయడం అనేది కూడా అభినందనీయమైన విషయమే. అట్లాగే యాప్ ధన్యవాదాలు. ద్వారా రావడం, యాప్ ద్వారా అందరికి అందుబాటులో ప్రతి ఒక్కరికి ఇంట్లో పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లలకు యాప్‌లు ఉంటాయి. సెల్ ఫోన్ ఉంటుంది. అందులో చక్కగా చూసుకోవడం, సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, మన సంస్కృతి మనం పరిరక్షించడంలో భాగస్వాములు మనం అవ్వడం అంతకంటే కావాల్సినదేంటి? దానికి మీరందరూ చేస్తున్న కృషి నిజంగా గొప్ప కృషి. మీలాంటి వారి ప్రోత్సాహం కూడా మాకందరికి చాలా అవసరం సార్. తప్పకుండా నేను ఎక్కడ సందర్భం వచ్చినా కూడా నా బాధ్యతగా ఈ యాప్ గురించి కావచ్చు, మీ అందరి కృషి గురించి కావచ్చు, తప్పకుండా 4 మంచి మాటలు చెప్పి ఎందుకంటే నేను వెళ్ళే వేదికలు గానీ, నేను మాట్లాడే వేదికలు గానీ అందరూ జాగ్రత్తగా వింటారు. అందులో విన్న ఒక 10 మాటల్లో ఒక మాటైనా ఆచరించే ప్రయత్నం చేస్తారు కాబట్టి అందులో తప్పకుండా దీన్ని ప్రస్తావిస్తాను.